బంగ్లాదేశ్లో ఈరోజు మన సిపిఐ నాయకులు ఒక ఆయన అన్నాడు మొన్న, అది విద్యార్థి మూమెంట్ అంట. అంటే సిగ్గులేని దరిద్రుడు ఏ రకంగా మాట్లాడిందంటే అది విద్యార్థి మూమెంటా, విద్యార్థులకు చదువు చెప్పి అండర్ గార్మెంట్స్ బయట తీసుకొని చెప్పమన్నాడా. కానీ మూమెంట్ స్టార్ట్ అయింది ఒకటి, చేసింది పోయింది వేరే వాళ్ళ చేతుల్లోకి పోయింది. ఈరోజు దాంట్లో అసాంఘిక శక్తులు వచ్చినాయి, ఐఎస్ఐలు వచ్చినాయి, ఆపోజిట్ పార్టీలు వచ్చినాయి. ఈరోజు దేశంలో హిందువుల్ని బతకనీయకుండా చేస్తూ ఉన్నారు, మైనార్టీస్ని బతకనీయకుండా చేస్తూ ఉన్నారు. రేపు అదే పరిస్థితి మనం కళ్ళు తెరవకపోతే ఖచ్చితంగా వస్తుంది. అందుకనే దయచేసి వాట్సాప్లు చూసేటోళ్ళు, టీవీలు చూసేటోళ్ళు మీరు మేల్కొనండి, మన పిల్లలకి ఇప్పటి నుంచే నేర్పించండి. ఈరోజు మనం గట్టిగా లేకపోతే ఈ దేశం ఖరాబ్ అయిద్దని చెప్పండి. అంతేగాని ఈడ కూర్చొని పాలస్తీనాలో జరిగింది లేకపోతే ఇంకెక్కడో జరిగిందని చెప్పేది కాదు. తొందరలో మన చుట్టూ అయిపోయింది, రేపు మన కాడ జరుగుతుంది. ఈరోజు మనకు ఒక మంచి లీడర్ ఉండు కాబట్టి కొద్దిగా గొప్ప నడవగలుగుతా ఉన్నాం.